శ్రీగురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. కృష్ణం వందే జగద్గురుం. దూరాద్విలోకయతి వారణఖేలగామి ధారాకటాక్షభరితేన విలోచనేన ఆరాదుపైతి హృదయంగమ వేణునాద వేణీదుగేన దశనావరణేన దేవః త్రిభువనసరసాభ్యాం దీప్తభూషాపదాభ్యాం దృశి శిశిరాభ్యాం దివ్యలీలాకులాభ్యాం అశరణశరణాభ్యాం అద్భుతాభ్యాం పదాభ్యాం అయమయమనుకూజ వేణురాయాతి దేవః. కృష్ణం వందే జగద్గురుం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీమన్మహాభారతం ఆది పర్వం. నిన్నటి రోజున మనం దేవతలకు అసురులకు అమృతం పంచిపెట్టే విధానాన్ని నిన్న చూసాం. ఈ మోహిని రూపంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు ఆ కమండలాన్ని తీసుకుని దైత్యులంతా పంక్తిలో కూర్చున్నారు. ఈ మోహిని దేవతలకు అమృతం పోసింది, దైత్యులకు పోయలేదు. దాంతో వాళ్ళందరూ కూడా గోల పెట్టడం జరిగింది. తతస్తదమృతం దేవః విష్ణురాదాయ వీర్యవాన్ జహార దానవేంద్రేభ్యః నరేణ సహిత ప్రభుః. తతో దేవగణాః సర్వే వపుస్తదమృతం తదా విష్ణోః సకాశాత్ సంప్రాప్య సంభ్రమే త్రిములేపతి అని. అప్పుడు నరునితో కూడిన మహావిష్ణువు దానవేంద్రుల నుండి అమృత భాండాన్ని తీసుకుని ఆ దేవతలకు పంచుతున్నాడు. దేవతలందరూ కూడా అమృతపానం చేస్తున్నారు. తతు పిబత్సు తత్కాలం దేవేశమృతదీప్సితం రాహుర్విబుధరూపేణ దానవప్రాపిసత్తదా అని. దేవతలు అమృతపానం చేస్తుండగా రాహు అనే రాక్షసుడు దేవతారూపంలో వారి మధ్య కూర్చుండి అమృతపానం చేయడం జరుగుతోంది. దాదాపు ఆ కంఠంలో అమృతం పడిందో లేదో ఈ విషయాన్ని గమనించిన సూర్యచంద్రుడు దేవతలు మేలు కోరి శివన్నారాయణునికి చెప్పడం జరిగింది. అప్పుడు వెంటనే తన చక్రాయుధంతో శివన్నారాయణుడు తతో భగవతా తస్య శిరశ్చిన్నమలంకృతం చక్రాయుధేన చక్రేణ పిబతోమృతమోజస. ఎప్పుడైతే ఆ చక్రాన్ని ఉపయోగించి ఆ రాహు కంఠాన్ని తెగవేశాడో అమృతం క్రిందికి ఆ కంఠం క్రిందికి దిగకముందే చక్రం ప్రయోగంతో ఆ దేహం క్రింద పడింది. అయితే కంఠం మాత్రం సజీవంగా ఉంది. పర్వత శిఖరంలా ఉన్నటువంటి ఆ రాక్షసుని యొక్క శిరస్సు చక్రం చేత ఛేదించబడి అతి భయంకరంగా ధ్వనించింది. రాహు యొక్క మొండెం భూమి మీద పడింది. పడినప్పుడు పర్వతాలు, అడవులు, భూమి కంపించడం జరిగింది. ఆనాటి నుండి రాహువు సూర్యచంద్రుడిపై ఆ విరోధంతో వారిని మిరుగుతూనే ఉన్నాడు. దేవతలు అమృతాన్ని తాగిన పిదప విష్ణువు మోహిని రూపాన్ని విడిచి భయంకరమైన అస్త్రశస్త్రాలతో రాక్షసుల్ని భయకంపితులు చేయడం జరిగింది. లవణ సముద్రం దగ్గర యుద్ధం ప్రారంభమైంది. దేవదానవులందరూ కూడా యుద్ధం భయంకరంగా జరిగే విధానం చూపిస్తున్నారు. ప్రాపం, కుంతం, తోమరం మొదలగు ఆయుధాలని
అనేక శస్త్రాలని ప్రయోగిస్తూ యుద్ధం మహా భీకరంగా సాగుతోంది. నారాయణుని యొక్క చక్రహారంతో రాక్షసులు నెత్తురు ఉన్నారు. నెత్తురు కక్కుకోవడం జరిగింది. ఖడ్గం, శక్తి, గద మొదలైన ఆయుధాల దెబ్బలతో వారు నేల కూరడం జరిగింది. బంగారు కాంతులతో ప్రకాశించే పట్టిసమైన ఆయుధంతో ఎందరో రాక్షసులు మరణించడం జరిగింది. ఈ విధంగా శరీరం అంతా రక్తంతో తడిసి రాక్షసులందరూ గైరికాది ధాతువులతో కూడినటువంటి పర్వతాలలాగా నేల కూరడం జరుగుతుంది. అనేకులు వేల కొద్దీ ఆహాకారాలు చేస్తూ సూర్యాస్తమ సమయానికి వారందరూ కూడా హతులవడం జరిగింది. అయితే తీక్ష్ణమైనటువంటి పరిగానే ఆయుధంతో కొంతసేపు యుద్ధం చేసిన తర్వాత దగ్గరే పిడికిల పోటులతో అన్యోన్యం దెబ్బలాడుకోవడం జరిగింది. పిడికిళ్ల శబ్దాలు ఆకాశాన్ని అంటింది. కొట్టు, చంపు, పొడు అనే ఆర్తనాదాలు కనబడడం మొదలైన శబ్దాలతోటి ధూమి అంతా కూడా ధ్వనించడం జరిగింది. ఏవం సుతుమలే యుద్ధే వర్తమానే మహాభయే నరనారాయణౌ దేవౌ సమాజలగ్ధతురాహవం అని. అంటే ఈ విధంగా భయంకర యుద్ధం జరుగుతూ ఉంటే యుద్ధభూమిలో నరనారాయణులు ప్రవేశించడం జరిగింది. భగవానుడు నరుని చేతిలో దివ్యమైనటువంటి ధనస్సును పెట్టడం జరిగింది. తాను కూడా దాన సంహారం కోసం చక్రాన్ని ధరించడం జరిగింది. ఆ శివనారాయణుడు సంకల్పించినంత మాత్రం చేతనే కాంతులను విరజిమ్ముతూ సూర్య తేజస్సుడు ఆకాశం నుండి చక్రం అతనిని చేరింది. అది సుదర్శన చక్రం, శత్రుభయంకరమైనది. అది అకుంఠితం, దానికి తిరుగులేనటువంటి శక్తి కలిగినది. వచ్చిన చక్రాయుధం జ్వలిస్తున్న అగ్నిలాగా భయంకరంగా ఉంది. శత్రు నగరాలను ధ్వంసం చేసే శక్తి కలిగింది. అటువంటి చక్రాన్ని నారాయణుడు రాక్షసులపై ప్రయోగించడం జరిగింది. నారాయణుడు చేవిడు చక్రం ప్రళయకాలాగ్నిలాగా వేగంగా ఎన్నోసార్లు వెళ్ళి పడి వేలాది రాక్షసుల్ని సంహరించింది. అట్లాగే నారాయణ చేతి నుండి వెలువడిన చక్రం ఒక్కసారి అగ్నిలాగా అసుర గణాలను నరికివేసింది. భూమి ఆకాశాలు ఆక్రమించి పిశాచంలా వాళ్ళ రక్తం తాగింది. అలాగా ఆ సమయంలో దానవులు కూడా ఉత్సాహంతో మహాబలంతో దేవతలపై పర్వతాలని పడవేసి నీరు లేని మేఘాల వలె ఆకాశం అంతా ఆక్రమించి వేల కొలది దేవతలను పీడించడం జరిగింది. అధాంబదాద్భయజనానాః ప్రపేదిదే సపాదప బహువిధ మేఘరూపిణః మహాద్రయః ఫలితలితాగ్రశాసన పరస్పరం ధృతమభిహత్య సన్వనా. అనేక రంగులతో కూడినటువంటి మేఘాల వలె చెట్లు భయంకరంగా ఆకాశం నుండి పడడం జరిగింది. కొండ శిఖరాలు ఒకదానినొకటి కొట్టుకుంటూ పెద్ద శబ్దంతో వేగంగా క్రిందికి పడుతున్నట్లుగా ఉన్నటువంటి ఆ యొక్క యుద్ధభూమి అంతా కూడా ఇట్లా భీకరంగా తయారైంది. పడిన కొండ శిఖరాలతోనూ అరుపులతోనూ కూడిన భూమి అంతటా కూడా కంపించిపోతోంది. యుద్ధంలో దేవదానవులు పరస్పరం గర్జనలు చేస్తూ కొట్టుకోవడం జరుగుతోంది. ఈ విధంగా భయంకరమైన ఆ దేవదానవ సంగ్రామంలో నరుడు సువర్ణమైనటువంటి బాణాలతో గిరిశిఖరాలను పోలినటువంటి వాళ్ళని చీల్చివేస్తూ కనబడడం జరిగింది. తతో మహీం లవణజలం చ సాగరం మహాసురాః ప్రవిసురర్దితసురైః వియద్గతం జ్వలిత హుతాసనప్రభం సుదర్శనం పరికుపితం విసమ్యతే అని. ఇంతలో అగ్నిహోత్రునిల మంటలు రక్కుతూ ఆకాశమంతా వ్యాపించి సుదర్శన చక్రం వస్తోందని విని దానవులందరూ భూమిలోనికి సముద్రంలోనికి పరిగెడడం జరిగింది. తరువాత దేవతలు విజయం పొంది మందర పర్వతాన్ని పూజించి పూర్వస్థానానికి పంపడం జరిగింది. దేవతలు ఆకాశము స్వర్గము అంతటా వినిపించేటట్లుగా సింహనాదం చేస్తూ తమ స్థానానికి వెళ్ళిపోవడం జరిగింది. తతోమృతం సువిహితమేవ చక్రిరే సురాః పరం మదమభిగమ్య పుష్కలం దదౌ చ తం విధిమృతస్య రక్షితుం కిరీటినే జలభిదరామరైః. ఈ విజయంతో దేవతలు చాలా సంతోషించడం జరిగింది. దేవేంద్రాది
దేవతలు ఆ అమృతనిధిని రక్షించడానికి ఒక పథకం ప్రకారం నరునికిచ్చి చక్కని రక్షణ వ్యవస్థ కల్పించడం జరిగింది. ఆ అమృతనిధిని రక్షణ కల్పించడం జరిగింది. తర్వాత 20వ అధ్యాయం కద్రు వినతల యొక్క పందెము. కద్రువ తన పుత్రులను శపించడం ఈ అధ్యాయంలో మనకి తెలుస్తుంది. ఇక్కడ ఉగ్రశివుడు ఈ విధంగా చెప్పుకు వెళ్తున్నాడు. అమృతం ఉద్భవించినటువంటి తీరు అంతా మీకు చెప్పాను కదా. ఆ అమృతం పుట్టిన సమయంలోనే ఉచ్చైశ్రవం అనే గుర్రం కూడా ఉద్భవించింది. ఒకనాడు కద్రువు వినతుల అశ్వాన్ని చూడడం జరిగింది. అప్పుడు కద్రువు వినతితో ఆ గుర్రం ఏ రంగులో ఉంది, త్వరగా చెప్పు అని అడగడం జరిగింది. ఆ వినత అన్నది, ఆ గుర్రం తెల్లగానే ఉంది, నీవు ఏమనుకుంటున్నావు, నీవు కూడా దాని రంగు ఏదో చెప్పు, పందెం వేసుకుందాం అని అనడం జరిగింది. అట్లాగా కద్రువ ఇలా అంది, దాని తోక నల్లగా ఉందనుకుంటున్నాను, నీకు చేతనైతే దాస్యం పందెం పెట్టుకో నాతో అంది. ఆ విధంగా ఇద్దరూ పందెం వేసుకుని ఈ విషయాన్ని రేపు వచ్చి చూద్దాం అనుకుని ఇద్దరు ఇళ్ళకి వెళ్ళిపోవడం జరిగింది. తదపుత్ర సహస్రం తు కద్రూర్జితం చికీర్షతి అజ్ఞాశయామాన తదా బాలభుంత్వాంజవప్రభా అవిశద్వమియం క్షిప్రం రాదాసి సామ్యహం యథా సర్పసత్రే వర్తమానే పావకోవ ప్రదక్ష్యతి జనమేజయస్య రాజర్షే పాండవేయస్య ధీమతః. అంటే కద్రువ వినతను మోసం చేయాలనే ఒక ఉద్దేశంతో తన 1000 మంది సంతానాన్ని పిలిచి నల్లత్రాచులు ఆ ఉచ్చైశ్రవం తోకకు వెళ్లాడమని ఆజ్ఞాపించడం జరిగింది. అప్పుడు వెంటనే ఆ పని చేయండి, అప్పుడు నేను దాసీత్వం పొందనక్కర్లేదు అంది. వారు అంగీకరింపలేదు. వెంటనే ఆ సర్పాలను కద్రువ, జనమేజయుడు చేసేటటువంటి సర్పయాగంలో మీరు భస్మం కావాలి అని చెప్పించడం జరిగింది. శాపమేవం తు శుశ్రావ స్వయమేవ పితామహః అతి క్రూరం సముత్పష్టం కద్వా దైవాదతీహి అని. ఈ శాపాన్ని స్వయంగా బ్రహ్మదేవుడు విన్నాడు. ఇది దైవోపలిప్తం. కద్రువ అతి కఠోరమైన శాపం ఇచ్చింది కదా అని అనుకున్నాడు. బ్రహ్మతో పాటు దేవతలందరూ దీనిని ఆమోదించారు. ఇది ప్రజలకు మేలు అని సంతోషించారు. అయితే సర్పాలు విషపూరితాలు కాబట్టి ఇతరులకు అందరికీ కూడా బాధాకరాలు కదా. అందుచే ప్రాణికోటికి మేలు జరగాలనే దృష్టితో దైవవశాత్తు కద్రువ తన పిల్లలకు శాపం ఇచ్చి మేలు చేసింది. కేవలం మానవులకే కాదు, దోషపరులైనటువంటి ఇతర ప్రాణులకు కూడా ఇటువంటి ప్రాణాంతకమైనటువంటి శిక్ష దైవమే విధిస్తుంది. బ్రహ్మదేవుడు కద్రువను అభినందించి కశ్యపుని పిలిచి ఇలా చెప్పాడు. మహాత్మా, నీ ద్వారా సర్పాలు ఉద్భవించాయి. పెద్ద పెద్ద పడగలతో వాటి శరీరమే కాకుండా వాటి విషం కూడా భయంకరంగా ఉంది. అందుచేత కద్రువ సర్పాలకు శాపం ఇవ్వడం జరిగింది కదా, కాబట్టి మీరు ఆమెపై క్రోధాన్ని చూపకండి. యజ్ఞంలో సర్వనాశనం జరుగుతుంది, యజ్ఞంలో సర్పముల యొక్క నాశనం జరుగుతుంది. అందుకని ఇక్కడ ఈ విధంగా బ్రహ్మ కశ్యపుకు చెప్పి ఆయనను శాంతపరచడం జరిగింది. విషాన్ని హరించే విద్యను కూడా బ్రహ్మగారు కశ్యపునికి చెప్పడం జరిగింది. కద్రువ ఇలా శపిస్తే ఆ శాపానికి భయపడి కర్కోటకుడు ఆ గుర్రం యొక్క తోకను తన నల్లని శరీరంతో నింగి వేస్తానని చెప్పడం, ఇది మంచిదే అని చెప్పి కొడుకుతో కద్రువ అనడం జరిగింది. ఇది శ్రీ మహాభారతం ఆదిపర్వంలో ఆస్తిక పర్వం అనేటువంటి ఉపపర్వంలో సౌవర్ణోపాఖ్యానంలో ఇది మనకి ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. అయితే సముద్రవర్ణనం 21వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఉగ్రశ్రవణుడు ఈ విధంగా చెప్తున్నాడు. తపోదన ఆ రాత్రి గడిచిన తర్వాత సూర్యుడు ఉదయించగానే ఆ ఇద్దరు అక్కాచెరుళ్ళు కద్రువనితలు తమ పందెములు నెక్కించుకోవడానికని ఆశ్చర్యంతో ఆ సముద్ర తీరంలో ఉన్నటువంటి ఉచ్చైశ్రవం అనే అశ్వరాజాన్ని చూడడానికి వెళ్ళడం జరిగింది. అయితే కొంత దూరం వెళ్ళాక అగాధమై హోరుమని శబ్దం చేస్తున్న సముద్రాన్ని వారిద్దరూ చూడడం జరిగింది. తిమింగలాలు, పెద్ద పెద్ద చేపలు, మొసళ్ళు, ఇంకా ఎన్నో వేల జంతువులు మహాభయంకరంగా ఉన్న సముద్రాన్ని వారు చూడడం జరిగింది. అందుకనే
వికృతాకారంలో ఉన్న అనేక భయంకర జలజంతువులతోనూ తాబేళ్లతోనూ కూడి ఉన్న సముద్రం చేరడానికి వీలు కాని విధంగా అక్కడ ఉన్నది. అయితే ఆ సముద్రం సకల విధరత్నాలకు నిలయం. అది వరుణదేవుని యొక్క నివాస స్థానం, సర్పాలకు రమణీయమైనటి ఆలయం కూడా. అయితే అది బడబాగ్నికి స్థానం. రాక్షసులకు ఆ సముద్రం బంధువులాగా ఆశ్రమిస్తుంది. ఇతర జంతువులకు కూడా అది ఆశ్రమిస్తుంది. భయంకరంగా ఉన్నది ఆ సముద్రాన్ని చూసేటప్పటికీ ఎంతో పవిత్రమైనది, దివ్యమైనది కూడా. అమృతం పుట్టిన ఆ సముద్ర జలం అద్భుతమైనది అని దానికి అదే సాటి కదా అని అనుకోవడం జరిగింది. ఘోరం జలచరారౌద్రం భైరవ విశ్వనం గణ గంభీరానర్తకలిలం సర్వభూత భయంకరం. ఆ సముద్రం జలజంతువుల రౌద్ర శబ్దాలతోటి భయంకరంగా ఉంది. అన్ని ప్రాణులకు భయాన్ని కలిగించే సుడులతో నిండి ఉంది. వేలాదోలా నిలచలం క్షోభోద్వేగమసముచ్రితం వీచీహస్తై ప్రచలితై నృత్యంతమివ సర్వతః అని. అంటే ఇక్కడ సముద్ర జలాలు ఉయ్యాల వేగంతో మహాధ్వనితో క్షోభ కలిగిస్తున్నట్టుగా, కదిలే కెరటాలు అనే హస్తాలతో నాట్యం చేస్తున్నట్టుగా వాళ్ళకి అనిపించింది. చంద్రుని యొక్క వృద్ధిక్షయాల వలన మహోన్నత రంగాలతో కూడి ఉన్నది ఆ సముద్రం. అందులో పాంచజన్యం అనే శంఖం ఉద్భవించడం జరిగింది. అది రత్నాలకు నిలయం. ఉత్తమమైనది సముద్రం. భూమిని సంతోషపెట్టడానికి శ్రీమన్నారాయణుడే వరాహమూర్తి అయి భూమిని ఉత్తరించినప్పుడు ఆ సముద్ర జలం అంతా క్షోభ చెందినట్లుగా అయింది అని ఈ విధంగా నిరంతరం ఇక్కడ బ్రహ్మర్షి అయినటువంటి అత్రి మహర్షి, అట్లాగే నిరంతర తత్పరుడైనటువంటి ఆ సముద్రం యొక్క లోతును తెలుసుకున్నానని 100 సంవత్సరాలు ప్రయత్నించినప్పటికీ దాని అంతు చిక్కలేదు. అది పాతాళం చూడదాకా వ్యాపించి ఉన్నది. శ్రీ మహావిష్ణువు యుగాంతకాలం నుండి యుగాది కాలం వరకు యోగనిద్ర చేయడానికి శయనాగారంగా సేవ చేసింది ఈ మహాసముద్రమే. ఇంద్రుని వజ్రాయుధం దాటికి భయపడిన మైనాక పర్వతానికి ఆ సముద్రం ఆశ్రయమిచ్చింది. దేవతలతో జరిగిన యుద్ధంలో భయపడి పారిపోయిన ఎందరో రాక్షసులకు ఇది ఆశ్రయం కల్పించింది. సముద్రం తనలో పుట్టిన బడబానను అనే అగ్నిని జలరూపం హవిష్యులతో సేవించింది. ఆ విధంగా ఇది ప్రపంచ కళ్యాణానికి కారకమైంది. ఆ విధంగా ఎన్నో నదులకు పతి అయినటువంటి సముద్రం అగాధమైనది, అపారమైనది, ఊహించరానంత విస్తీర్ణం కలిగినది. వేల కొద్దీ నదులెన్నో పోటీపడినట్లు అభిసరిస్తూ ఉంటాయి. ఆ సముద్రాన్ని ఆ నదుల కిరటాలతో నృత్యం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది ఆ సముద్రం. గంభీరం తిమిరకరోగ్ర సంకులం తం గర్జంతం జలచరారావస రౌద్రవాదై విస్తీర్ణే దధృతశతురంబర ప్రకాశం తేగాఢం విధిమురుతం భాపవం సామవంతం. గంభీరంగా ఉంటూ తిమింగలాల మొసళ్ళు మొదలైనటువంటి భయంకర జంతువుల గర్జనలతో కూడి ఉన్న విశాలమైన ఆకాశంలా స్వచ్ఛంగా ఉంటూ అనంతమైన ఆహ్లాదంతో ప్రకాశిస్తున్న జలదిని ఈ కద్రు వనితలిద్దరూ చూడడం జరిగింది. తర్వాత మిగిలిన విషయం మనం మున్ముందు సమన్వయం చేయడానికి ప్రయత్నం చేద్దాం. కృష్ణం వందే జగద్గురు.